హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైలర్ లక్ష్మి. ఈరోజు మనం వీడియోలో బాడీ మెజర్మెంట్తో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. వాళ్ళు ఫ్రంట్ వచ్చేసి వీసప్ అడిగారు, హ్యాండ్స్కి పఫ్ అడిగారు, ఒక 3 ఫ్రిల్స్ అడిగారు. మనం ఇప్పుడు లెంత్ వచ్చేసి ఎంత తీసుకున్నాం, బాడీ మెజర్మెంట్తో 15 తీసుకున్నాం. చెస్ట్ వచ్చేసి 37, వేస్ట్ వచ్చేసి 31, షోల్డర్ 15, ఫ్రంట్ నెక్ 7.5, బ్యాక్ నెక్ 10.5, ఆర్మ్ హోల్ రౌండ్ 16, హ్యాండ్ లెంత్ 10.5, టైట్ వాళ్ళకి హ్యాండ్ టైట్ 10.5. ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ చేద్దాం. లైనింగ్ని 4 ఫోల్డ్ చేసుకుందాం. ఓపెన్ అనేది మనకి అపోజిట్లో ఉండాలి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తాను. ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్ కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేసుకుందాం ఇప్పుడు ఎగుడు దిగుడు లేకుండా. ఇప్పుడు వాళ్ళ హ్యాండ్స్ లెంత్ ఎంత ఇచ్చారు మనకి, 10.5. హ్యాండ్ లెంత్ ఎంత ఇచ్చారు మనకి, 10.5 ఇచ్చారు. మనం 11 తీసుకుందాం, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. టైట్ అనేది 10.5 ఇచ్చారు, 2 ఎక్స్ట్రా. ఇక్కడ 11 తీసుకున్నాం కదా, కింది పార్ట్ వచ్చేసి 11, 1 2 3 ఇంచెస్ తగ్గించేద్దాం. వాళ్ళు ఇక్కడ హ్యాండ్స్కి పఫ్ అడిగారు మనకి. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా దీంట్లో ఈ హ్యాండ్లో కలిపేసేయాలి. ఇప్పుడు కటింగ్ చేద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఓపెన్ అనేది అవతల సైడ్ పెట్టుకొని కింది వైపు ఎగుడు దిగుడు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. ఎంత వచ్చింది మనకి, లెంత్ వచ్చేసి 15 వచ్చింది, 15. ఫిఫ్టీన్ దగ్గర ఒక మార్కింగ్. చెస్ట్ వచ్చేసి 37. వాళ్ళకి డీప్ బ్యాక్ నెక్ డీప్ ఉంది కదా, డీప్ ఎంత 10.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. వీటితో వచ్చేసి 2.5 అంటే 275. ఇక్కడ 2.5.
షోల్డర్ 2.5, ఇక్కడ 5.5, చెస్ట్ వచ్చేసి 9.5, 37 సైజ్, అందుకని 9.5 తీసుకుంటున్నాను. 2 ఎక్స్ట్రా, ఈ 2 అనేది ఎక్స్ట్రా, 2 అనేది ఎక్స్ట్రా. ఎంత వచ్చింది మనకు? చెస్ట్ టోటల్ వచ్చేసి 11.5. కింది పార్ట్ వచ్చేసి వేస్ట్ వచ్చేసి 11 తీసుకోవాలి. ఏ సైజ్ వారికైనా కింది వేస్ట్ అనేది 1.5 ఇంచెస్ తగ్గించేసేయాలి. మార్కింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఒక డాట్ వేసుకొని ఇలా రౌండ్ అనేది తిప్పేసేయాలి. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ అంతే. నేనైతే ఫింగర్ తోటే చూపిస్తున్నాను. టేప్తో చూసినా 1 ఇంచ్ వస్తుంది. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ కట్ చేద్దాం బ్లౌజ్. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ డాట్ కోసం, బ్యాక్ డాట్ కోసం చిన్న టక్ వేసుకోవాలి. ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీద్దాం. బ్యాక్ పార్ట్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ నెక్ దగ్గరే పెట్టుకోవాలి. క్రాస్ అనేది క్రాస్ కటింగ్ కదా, ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుందాం. ఫ్రంట్ లెంత్ వచ్చేసి 7.5 వచ్చింది వాళ్ళకి. సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడైతే నేను విడ్త్ అనేది ఏం తీసుకోవట్లేను, ఎందుకంటే వాళ్ళకి వీ షేప్ కావాలి. వీ షేప్ అనేది ఈ విధంగా కలిపేసేయాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా ఫ్రంట్ అనేది వీ షేప్ అడిగారు వాళ్ళు. ఇక్కడ 4 తీసుకుంటున్నాను. ఇక్కడైతే ఎవరికైనా 3 దగ్గర ఒక మార్కింగ్, 2.5 దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని 2 అనేది కలిపేస్తాను. ఇక్కడ ఫ్రంట్ డాట్ కోసం 2.5 దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. 1 పావ్ ఈ లైన్ దగ్గర, మళ్ళీ ఇక్కడ 1 పావ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ కింద మీకు లైన్ డ్రా చేసుకోవడానికి ఐడియా కోసం. ఇప్పుడైతే కటింగ్ చేద్దాం యాజ్ ఇట్ ఈస్.
డాట్ వేసుకుందాం. నేనైతే 2.5 దగ్గర డాట్, ఇక్కడైతే ఎంత వచ్చింది ఫ్రంట్ డాట్ కోసం 4.5 వచ్చింది. ఇక్కడ నేను 3 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏ బ్లౌజ్కైనా చెప్తాను కదా, పైన 1/2 ఇంచ్ వదిలేసేయాలి, ఎక్స్ట్రా పైన ఉండాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి, ఈ పార్ట్ కంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇక్కడైతే 2 సమానం పట్టుకొని చిన్న టక్ వేసుకుందాం. ఇక్కడ స్టిచ్చింగ్కి కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ కూడా సేమ్ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర క్రాస్ బెల్ట్ తీసుకుందాం. ఈ స్ట్రెయిట్ లైన్ తీసుకుందాం. క్రాస్ బెల్ట్ వచ్చేసి 3.5, ఇక్కడ వచ్చేసి 2.5. ఈ 2 అనేది కలుపుకుందాం. ఇట్లా ఈ క్రాస్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్కి అయితే ఇలా వర్క్ వచ్చిందనమాట. హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ మీద పెట్టి లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇందాక మనం, యాజ్ ఇట్ ఈస్ కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. బ్లౌజ్ అయితే కంప్లీటెడ్. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ క్రాస్ బెల్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అండి. ఈ వీడియో అయితే కంపల్సరీ చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.